పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. ఉషా నమస్తే ఉషా. నమస్తే రాధా. సో రాజస్థాన్లో చూస్తే 13 ఏళ్ళ అమ్మాయిని 30 మంది గ్యాంగ్ రేప్ 5 డేస్ కంటిన్యూగా. నిజంగా ఆ వీడియో చూస్తుంటే ఉషా ఆ బిడ్డ కళ్ళు కూడా తెరవట్లేదు తెలుసా. నిజంగా ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఎంత నరకంగా ఉంటుంది. అసలు ఎలా పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు కదా. రాధా, లాయర్ గా అందరూ దీనికి ఏం కేసులు, ఏం శిక్షలు ఇవన్నీ మాట్లాడతాను, కానీ ఐ షుడ్ యాక్చువల్లీ కన్సిడర్ దిస్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాంటి బిడ్డలకి మనం ఎట్లాగా ప్రొటెక్షన్ ఇవ్వగలం. అట్లా అంటే నేను సొసైటీ మారాలి, తొక్కతోలు ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడిన సంగతి తెలుసు. ప్రాక్టికల్ రియాలిటీలో వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్, ఈ సెక్షువల్ అసాల్ట్స్, ఇంటిమిడేషన్ ఇట్లా ఏదన్నా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆటోలోంచి దూకేయటం కానీ, అట్లా అరవటం కానీ ఇలా చేసుంటే ప్రొటెక్ట్ అవుతారు. అంటే క్రైమ్ జరిగిన తర్వాత మాట్లాడుకోవడం కాదు, క్రైమ్ జరగకముందు స్కూల్స్ లో కానీ పేరెంట్స్ కానీ, నేను పేరెంటింగ్ ని క్వశ్చన్ చేయట్లా, పేరెంట్స్ ఎప్పుడు మంచిగా చెప్తారు, కానీ ఇప్పుడున్న సొసైటీలో ఇన్ని హీనియస్ అఫెన్సెస్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ లో ఉన్న పేరెంట్స్ 11th 50th ఫ్లోర్ లో కూడా ఆచితూచి ఆలోచించి బిడ్డల్ని ట్రైన్ చేయాల్సిన సమాజంలో ఉన్నాం మనం. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఆర్ చెప్పాలనుకుంది, నేను రీసెంట్ గా కూడా ఐ వెంట్ టు దిస్ అంటే less than 12 years కిడ్స్ కోర్టుకు కూడా వెళ్ళాను నేను. ఇండియాలో ఇవి చాలా జరుగుతున్నాయి రాదా. అంటే ఇది ఎవరు ఈ జోనర్ ని పట్టించుకోవట్లేదు. అడ్వకేట్స్ కూడా దీనికి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటాను నేను దీనికి కూడా రీసెర్చ్ చేసి రాసుకున్నా, నేను చూసి చెప్తాను. ఇక్కడ వల్నరబుల్ కిడ్స్ ని టార్గెట్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో, ఎవరైతే మనం వేసిన ట్రాప్ లో పడతారనేది వాడు ఆటో వాడు చూసి మరి తీసుకెళ్లి అమ్మేశాడు అంటున్నారు అమ్మాయిని. సో కిడ్స్ ఎవరైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే బిడ్డ, 13 ఏళ్ల బిడ్డ ఎట్లా వెళ్ళిపోయి ఉంటది వాడి ట్రాప్ లోకి, ఈ క్వశ్చన్ వచ్చి ఉండాలి నీకు. వాళ్ళు టార్గెట్ చేస్తారు, ప్రేని అబ్జర్వ్ చేస్తారు, ఎలా తీసుకెళ్లొచ్చు, ఎలా మనం చేయొచ్చు అని చెప్పి వల్నరబుల్ గా ఉన్న కిడ్స్ ని టార్గెట్ చేస్తారు. అండ్ ఇంకోటి, ఎవరైనా అట్లా జరుగుతుంది, సస్పిషియస్ గా జరుగుతుంది, మొన్న యాక్సిడెంట్ అయినా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, లేకపోతే నా తల పగలు కొట్టిన పక్కన అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, మనం అలా స్తబ్దత స్థితికి వచ్చేసాం. సో ఇది సిస్టమ్ లో చుట్టుపక్కల పబ్లిక్ కూడా ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు కొంచెం సివిక్ సెన్స్ తో అలర్ట్ అవ్వడం ఈజ్ ఆల్సో మిస్సింగ్ ఇన్ దిస్ కేస్. నేను ఈ కేసుకి ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నాను ఇవి. అండ్ చైల్డ్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఏదో ఎంతో కొంత వస్తుంది, కానీ చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది మన స్కూల్స్ లో లేదు కదా. చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి, ఇన్వాల్వ్ చేసి దాన్ని మనం ముందు లెవెల్కి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ట్రాన్స్పోర్ట్ యూజువల్ గా పిల్లలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే అంటే స్కూల్ బస్సులు ఇట్లా వస్తాయి. వీక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ బిడ్డ నాకంటే అనిపించింది స్కూల్కి వెళ్ళి రావాలి యూజువల్ గా. ఈ ఆటో అతను రెగ్యులర్ గా స్కూల్ కి తీసుకెళ్లే అతను, లేకపోతే ర్యాండమ్ గా ఈ బిడ్డ ఎక్కడికన్నా వెళ్తే వాడు రెగ్యులర్ గా ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేసి ఎత్తుకెళ్ళాడా. అండ్ ఈ అమ్మాయి స్కూలు ఇది కాకుండా ఇంకెవరితో ఉన్న ఫ్రెండ్స్ ఇంటికి, కానీ యూజువల్ గా పేరెంట్స్ ఇక్కడ లూజ్ థ్రెడ్స్ అంటారు రాదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది వచ్చేస్తుందిలే ఏదో రకంగా. అంటే ఈ మధ్య అంటే పాతకాలం పెంపకమే కరెక్ట్ అంటాను నేను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం, లేట్ గా రావడం, చదువుకుంటున్నాను అంటాం. సో ఇవి కూడా చూసుకోవాలి మనం. దిస్ ఇస్ ఆల్సో లిటిల్ మిస్సింగ్ ఇన్ దిస్ సినారియో. ఓకే, ఈ బిడ్డది ఇక్కడ విక్టిమ్ అవడానికి కేర్లెస్నెస్ ఆఫ్ ద పేరెంట్స్, కేర్లెస్నెస్ ఆఫ్ ద సర్వైవలెన్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రియాక్షన్ ఆఫ్ ద పబ్లిక్ స్పేసెస్ అనే చెప్పాలి. అంటే ఈ ఎక్స్క్లూజివ్ కేసులో కాదంటావా? అమ్మాయి అరవలేకపోయిందా, నోట్లో గుడ్డలు కుక్కారా, లేకపోతే అమ్మాయిని అలా తీసుకెళ్తున్నప్పుడు తెలిసిన ఆటో ఎక్కితేనే కామ్గా ఎక్కుతుంది, ఎక్కిన తర్వాత మిస్లీడ్ చేసి తీసుకెళ్లాడా. సో దీస్ ఆర్ ఆల్ అంటే నీకు అనిపించచ్చు ఎంత సింపుల్ గా ఉన్నదాన్ని ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నా, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ కాదా. స్కూల్కి వెళ్ళి వచ్చే బిడ్డ ఒక ర్యాండమ్ ఆటో ఎక్కిందని అనుకున్నాం, అప్పుడు ఓలాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఓలాలో మిస్బిహేవ్ చేసిన డ్రైవర్ని రిపోర్ట్ చేసినా సరిగ్గా సీరియస్ గా తీసుకోవట్లా, ఓలా కానీ ర్యాపిడో కానీ ఎవరు. చాలా మిస్బిహేవియర్స్ జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ ఏంటంటే బిడ్డలకి అవేర్నెస్ ఇవ్వాలి, ఏదైనా బుక్ చేసినప్పుడు కానీ ఇట్లా ర్యాండమ్ ఎక్కద్దు, బికాస్ ఇట్స్ ఆల్సో లైఫ్ థ్రెటనింగ్. చెప్తున్నాను, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ బిడ్డలకి, ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇవ్వడం అనేది మిస్సింగ్ అనే చెప్పాలి. అది ఇచ్చుంటే అట్లీస్ట్ అమ్మాయి కొద్దో గొప్ప ఆ 13 years కి కోలా బుక్ చేసుకోవడము అలా చేస్తుండేది. సో లీగల్ పర్స్పెక్టివ్ తో మాట్లాడితే ఈ పర్టికులర్ కేసులో ఇది కూడా నేను రిసర్చ్ చేశాను, నేను డీటెయిల్ గా రాసింది చెప్తాను.
దిస్ విల్ అట్రాక్ట్ కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ ఆల్సో. ఎత్తుకుపోయారు అమ్మాయిని, అవును. అవునా? దట్ లా విల్ అట్రాక్ట్. ఇంకోటి అగ్రివేటెడ్ అంటే ఆల్మోస్ట్ పోక్సో యాక్ట్ కూడా వస్తుంది. చాలా అమ్మాయి బిన్ సెక్షువల్లీ అసాల్టెడ్ బై 30 men 30 ఫర్ members. కంటిన్యూస్లీ 5 days. బా. గ్యాంగ్ రేపు అప్లై అవుతుంది అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్. డెఫినెట్ గా అమ్మాయిని అబ్జర్వ్ చేసి అమ్మాయిని ఎత్తుకెళ్ళి అమ్మేయటం జరిగింది. దట్ ఆల్సో కమ్స్ అండర్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంతే కదా, మనిషితో నువ్వు ఇచ్చేస్తున్నావు. అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, అమ్మాయి ఇష్టం లేకుండా బంధించి అట్లాగా బాడీని చేయటము. అండ్ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ వస్తాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్. బట్ నాకు చాలా అంటే ఈ టాపిక్ చేయమన్నా నేను చాలా మక్కువ చూపించలేదు. బికాస్ ఇట్స్ వెరీ సరే, నార్మల్ క్రిమినల్ అఫెన్సెస్ అంటే ఓకే కానీ, బట్ దిస్ వాజ్ లైక్ వెరీ స్మాల్ కిడ్స్. అబ్బా, ఇండియన్ లో ఇట్లాంటివి చూడటం లాస్ట్ 5-6 years నుంచి అసలు ఫారెన్ లో చూసాము. సో నేను పోలీస్ వారిని అడిగేది ఏంటంటే, రాజస్థాన్ అవని ఎక్కడైనా పోలీస్ సిస్టంలో ఇలా జరిగినప్పుడు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ డెఫినెట్ గా స్పీడీ ట్రయల్ జరగాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ వర్సెస్ ఈ అఫెన్సెస్ అవుతాయి కాబట్టి. అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఆ బిడ్డకి చాలా అవసరం. అండ్ ఎవరైనా ఇప్పుడు సైకాలజిస్టులు రాజస్థాన్ దగ్గరగా ఉంటే అమ్మాయికి కొంచెం వెళ్ళి ధైర్యం చెప్పి ఫ్రీగా సైక్రాటీ మందులు కూడా ఇవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో. ఇంకోటి, ఆ పాప ఐడెంటిటీని కొంచెం సేఫ్ చేస్తే ఫ్యూచర్ లో తనకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఎందుకంటే ఇది చాలా రూత్లెస్ కేస్ కాబట్టి ఐ రియలీ వాంట్ దట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ద ఐడెంటిటీ. కిడ్స్ కేసెస్ లో రూట్ కాజెస్ చెప్తాను రాదా టు కంక్లూడ్. ఏంటంటే వీళ్ళు సడన్ గా వచ్చి ఎత్తుకుపోరు, ఎందుకంటే బిడ్డలు అరుస్తారు. చిన్నపిల్లలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. సో ది యూజువలీ బిల్డ్ ట్రస్ట్ వాళ్ళతో. ఫస్ట్ ఇట్లా క్రైమ్ చేయాలి అంటే ది బిల్డ్ ట్రస్ట్ లేకుండా వినరు, రారు. రైట్? సో వాళ్ళు ది బిగిన్ విత్ ప్యాంపర్ చేస్తారు. కుక్క పిల్లని మనం ఎట్లా అయితే గ్రూమ్ చేస్తామో, అంటే పెట్ చేస్తామో అట్లా పెట్ చేస్తారు పిల్లల్ని. సీరియస్ అఫెన్సెస్ అబ్జర్వ్ చేసేవాళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైతే మీకు పాతకాలంలో చాక్లెట్లు అవి ఇవి ఇచ్చేవాళ్ళు, ఐస్ క్రీమ్లు, అది కాదు, ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నారు. అదే ఏజ్ గ్రూప్ వాళ్ళతో గిఫ్ట్లు పంపించడం. అంటే ఎవరైతే క్రిమినల్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళు ఒక గ్రూప్ లాగా తయారయ్యి, మనం రీసెంట్గా ఒక ఇంగ్లీష్ మూవీ కూడా చూసాను నేను. సేమ్ ఏజ్ గ్రూప్ వాడితో ఫ్రెండ్షిప్ అవుతుంది. ఆ బిడ్డని ఒక పలానా దగ్గర కంటే ఎత్తుకెళ్ళిపోతాడు. అలా 38 మంది బిడ్డల్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. సో గిఫ్ట్లు ఇస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ బిడ్డని ఎగ్జిస్టింగ్ ఫ్రెండ్స్ నుంచి ఐసోలేట్ చేసి వీళ్ళతోనే తిరగటం మొదలు పెడతారు. అండ్ ఆ అమ్మాయి అంటే సైలెన్స్ అవ్వడానికి, కామ్ డౌన్ అవ్వడానికి కావాల్సినవన్నీ చేస్తారు. సచ్ దట్ సిచ్యువేషన్ జరిగినప్పుడు అరవకుండా ట్రస్ట్ వర్ది పర్సన్ పక్కన ఉన్నాడు అంటే ఆ ఐసోలేటెడ్ ఏరియాకి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి థ్రెట్ అని తెలియదు. అర్థం, ఇది ఎవరు చెప్పరు, మాట్లాడరు. ఇది మీకు ఫ్రెండ్షిప్ లా కనిపిస్తుంది. మీ బిడ్డలకి చెప్పాల్సింది ర్యాండమ్ పీపుల్ టీనేజ్ లో ఉన్నప్పుడు లవ్ అన్న పేరుతో కానీ, ఫ్రెండ్షిప్ అన్న పేరుతో కానీ గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళతో లేట్ నైట్ స్టడీస్ చేసి, లేకపోతే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ట్రస్ట్ జర్నీని క్రియేట్ చేస్తారు. ర్యాండమ్ పీపుల్ ఉన్నారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది చూసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. పేరెంట్స్ నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు అంటారు, బట్ వాళ్ళు ఇనీషియల్ గా చెప్పే స్థితిలో ఉంటారు. ఇట్ లుక్స్ లైక్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ కాబట్టి. సో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ స్కూళ్ళల్లో ఉండాలి. అండ్ డ్రైవర్స్, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవిడెన్స్లు చెక్ చేసి లీగల్ గా వాళ్ళంతా క్లియర్ ఉన్నారా, కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు రెగ్యులర్ గా ఎవరితో ఉన్నా ఇట్లాగా ఎక్స్ట్రా అంటే ఇల్లీగల్ పార్టీస్ తో మాట్లాడుతున్నారా, పిల్లలు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా చూడాలి. GPS ట్రాకర్స్ డెఫినెట్ గా ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో పెట్టాలి. ఇట్లాంటి సెషన్స్ అన్సేఫ్ ఎక్కడ ఉంటుంది, ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్ లవ్ లా కనిపించి ఈ బిడ్డల్ని తీసుకెళ్లిపోయి ఆడబిడ్డలు ఎక్స్క్లూజివ్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు కాబట్టి లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్కూళ్ళల్లో క్రియేట్ చేయాలి. అండ్ ట్రైన్డ్ కౌన్సిలింగ్ స్కూళ్ళల్లో ఇవ్వాలి. రైట్, దీస్ ఆర్ ద సొల్యూషన్స్ దట్ నీడ్స్ టు బి డన్. మనం ఏదో ఊరికే టాపిక్ గురించి మాట్లాడతాం, ఎందుకంటే ఈ టాపిక్ నువ్వు అడిగినప్పుడు దిస్ ఇస్ ద సొల్యూషన్ that we should bring. నిజంగా అంటే అంత పసిపిల్లల్ని కూడా 30 మంది అనేది నిజంగా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఆ బిడ్డ మెంటలీగా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అసలు అమ్మాయి కోలుకొని ముందుట్లాగా రావడం అనేది చాలా కష్టం. She needs counselor and a proper mental డాక్టర్ అమ్మాయి కంపల్సరీ అవసరం. నిజంగా ఆ చేసిన వాళ్ళని మాత్రం వదలకూడదనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.